సమయము, మనకు లేదు లేదు తరుణము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సంఘమా నీవు దివిటీని వెలిగించి సిద్ధపడే కాలము, నీవు సిద్ధపడే కాలము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. పాపులకు చెరలు, ఏడేళ్ల శ్రమలు, పాపులకు చెరలు, ఏడేళ్ల శ్రమలు. పరిశుద్ధులు ముందుగా పరము చేరు కాలము. ప్రవచనాలు నెరవేరి, ప్రవచనాలు నెరవేరి, కడవరి కాలం, ఇది కడవరి కాలం. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. చెలరేగి గర్జించునులే, తల్లి తండ్రి అన్నలు కలహింతురులే. సంఘంలో శాంతి లేక అలమటించులే, సంఘంలో శాంతి లేక అలమటించులే. పరిశుద్ధులు ప్రభుని పేరు ప్రార్థించునులే. యేసు వచ్చు సమయము, మనకు లేదు లేదు తరుణము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. సంఘమా నీవు దివిటీని వెలిగించి సిద్ధపడే కాలము, నీవు సిద్ధపడే కాలము. యేసు వచ్చు సమయము, లేదు లేదు తరుణము. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ చదవబడిన ఈ వేద భాగాలలో ఏమని రాయబడి ఉన్నది? 7 దూతలు దేవుని సముఖంలో ఉన్నాయి. 7 దూతలు 7 బోరలను పట్టుకొని భూమి మీద భయంకరమైన తెగులను సంభవాలను జరిగించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ యొక్క వాక్య సందేశాలు మీకు లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నాను. మరి 7 దూతల గురించి వాటి పేరు ఏందో చెప్తానని చెప్పాను. వాటి పేర్లు తెలుసుకున్నావా? భవిష్యత్తులో మీరు హాస్టల్ కానీ సేవకులు కానీ అయితే లేదా అడిగితే మీరు తక్కువని చెప్పేటట్టు ఉండాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. దీని వలన విశ్వాసం కలుగుతుంది. ఎంత దినాలలో దేవుడు మనల్ని ఏం పరీక్షిస్తాడు? మనలో విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఇక ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది 2000 సంవత్సరాల క్రితము రాయబడి ఉన్నది. ఆ దినాలలో విజ్ఞానం లేదు, చదువు అనేది లేదు, ఇప్పుడున్న కంప్యూటర్ పరికరాలు అప్పట్లో లేవు. ఒక చదువు రాని వాళ్ళు, విద్య లేని పాములు వీటిని దేవుణ్ణి అభిషేకంతో దేవుని ప్రత్యక్షతతో రాయబడినట్లు చేస్తే, ఈరోజు పెద్ద పెద్ద హోదాలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ వీటిని వివరించి చెప్పే అవకాశం ఇస్తున్నారు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ద్వారా ఈరోజు మీరు వీలైతే రాసుకోండి. 7 దూతలు దేవుని సముఖంలో నిలిచి ఉన్నాయి. 7 దూతలకి 7 బోరలు ఇవ్వబడ్డాయి. 7 దూతల పేరుని వాటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. మొదటి దూత పేరు ఏంటి? మిఖాయేలు. ఏం పేరు చెప్పండి? మిఖాయేలు. ఈ మిఖాయేలు దూత ఏం చేస్తుంది? దేవుని పిల్లల పక్షాన యుద్ధాలు, పోరాటాలు చేస్తుంది. దేవుని పిల్లలకి కష్టం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలను ఎవరైనా బాధించినప్పుడు, దేవుని పిల్లల్ని నాశనం చేయడానికి శత్రువులు వేసినప్పుడు మిఖాయేలు దూత దేవుని సముఖంలో వచ్చి వారిని ఏం చేస్తుంది? అంతమొందిస్తుంది. హల్లెలూయా. దీని పేరేంటి? మిఖాయేలు దూతలు. బైబిల్ని మనం
విషయం చెప్పినట్లయితే మనం రాజుల గ్రంథము మనం 19-20 అధ్యాయాలు చూసినట్లయితే అక్కడ ఏముంటది? యూదుల మీదకి అశ్షూరు చక్రవర్తి వచ్చినప్పుడు ఒకే రాత్రి వచ్చి 1,85,000 మందిని నాశనం చేసి వెళ్ళిపోతుంది. అట్లనే ఇస్తేరు కాలంలో కూడా సుషాన్ కోటలో యూదులు ఉన్నప్పుడు వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఆ దూతలు ఏం చేశాయి? కాపాడుకుంటూ వచ్చాయి. గచ్చమైన తోట ఏసైనా పట్టుకున్నప్పుడు ఏసై అంటాడేమని, నేను ఇప్పుడు కానీ ఆ దేవుడు వేడుకుంటే ఎన్ని దేవతలను పంపిస్తాడన్నాడు దేవుడు? చెప్పండి. ఎన్ని దేవతలను పంపిస్తానని వేడుకుంటే పంపిస్తానని చెప్పి ఏసై యేసుప్రభు ఎన్ని ప్రశ్న వేశాను ఆఖరిలో అడుగుతామని చెప్పను. హల్లెలూయా. 70,000 ఎక్కువగా దేవతల్ని పంపుతాడని చెప్పాడు. అంటే మిఖాయేలు దూతకి ఎంత బలం ఉంటుందంటే ఒకే రాత్రి 1,80,000 మందిని నాశనం చేసింది. దేవుని పిల్లల పక్షాన ఈ దూత ఏం చేస్తుంది? యుద్ధాలు చేస్తుంది. దీని పేరేంటి? మిఖాయేలు. అలా చెప్పండి, ఏం పేరు? మిఖాయేలు దూత. రెండవ దూత పేరు ఏంటంటే గాబ్రియేలు. చెప్పండి. గాబ్రియేలు దూత ఏం చేస్తుందంటే దేవుని సముఖంలో జరిగే పరిస్థితులను భూలోకానికి వచ్చి తెలియజేసే దూత పేరే గాబ్రియేలు దూత. హల్లెలూయా. దానియేలుకి ఏం చేసింది? బబులోను యొక్క చెర విడుదల కోసం ప్రార్థన చేస్తుంటే విడుదల సమీపించున్నది అనేసి దిగి వచ్చి చెప్పేసింది. హల్లెలూయా. తర్వాత భయం దగ్గరకు వచ్చి నీవు సర్వోన్నతుడైన దేవునికి గర్భం నలుస్తావు, నీ యొక్క జీవితం ధన్యమైనది, దయాప్రార్థనాలా నీకు శుభమని చెప్పేసింది. హల్లెలూయా. అట్లనే ఆపద వచ్చినప్పుడు కూడా నీకు పలానా ఆపద వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండాలనేసి ఈ యొక్క గాబ్రియేలు దూత జరగబోయే భయంకరమైన సంభవాలను తెలియజేస్తుంది. దీని పేరేంటి? రెండవ దూత పేరు గాబ్రియేలు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే దేని పెట్టాలా ఇంకొక మూడవ దూత ఉంటుంది, యూరియలు. ఈ యూరియల్ ఇది మూడవ దూతగా ఉంటుంది. దేవుని సముఖంలో తమ ప్రజలకి అనారోగ్యాలు కానీ ఆపదలు వచ్చినప్పుడు ఆ దూతలు వచ్చి ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. నాలుగవ దూత పేరు రఫాయిలు. ఈ రఫాయిలు దూత కూడా ప్రజలకి ఎంతోమంది వెళ్ళినప్పుడు వారు గాయపడితే వారిని అవి వచ్చి ఏం చేస్తాయి? కాపాడి స్వస్థతను ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఐదవ దూత పేరు వచ్చేసి సలీయేలు. ఆరవ దూత పేరు వచ్చేసి రఘుయేలు. ఏం పేరు? రఘుయేలు. ఏడవ దూత పేరు వచ్చేసి రెమీయేలు. అంటే రెమీయేలు రాసుకున్నారా? తర్వాత మీరు కానీ మిస్ అవుతే ఈ మెసేజ్లన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, తర్వాత మీరు వినొచ్చు. హల్లెలూయా. మొదటి పేరు దేవత పేరు ఏంటి? మిఖాయేలు. రెండవది గాబ్రియేలు. మూడవది యూరియల్. నాలుగవది రఫాయేల్. ఐదవది క్షమించాలి రఘుయేలు. ఏ పేరు? రఘుయేలు. ఏడవది రెమీయేలు. మిఖాయేలు, గాబ్రియేలు, యూరియల్, రఫాయేలు, సలీయేల్, రఘుయేల్, రెమీయేల్. ఈ 7 దూతల్లో దేవుని సముఖంలో జరగబోయే భయంకరమైన పరిస్థితులను ఏం చేస్తున్నాయి? మనకి తెలియజేస్తున్నాయి. హల్లెలూయా. ప్రత్యక్షతలు ఎవరు చూస్తున్నారు? అబ్బాసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్న అపోస్తలుడైన యాహాను గారు చూస్తున్నారు. వాటిల్లో మొదటి దూత బోర ఊదినప్పుడు జరిగిన సంభవం ఏంటంటే
7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువల్ల భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగంతయు కాలిపోయెను. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి దూత బోర ఊదినప్పుడు ఏమైంది? వడగండ్లు అంటాయి. వడగండ్లను మీరు చూసారా? వర్షం పడేటప్పుడు వడగలం అంటారు. వాటిలాగానే ఐస్గా ఉంటాయి, కానీ వడగండ్లు అంటే అగ్నితో మిళితమై ఉంటాయి. సొదొమ గొమొర్రా అనే పట్టణంలో అగ్నిగంధకాలతో దేవుడు ఏం చేశాడు? ఆ దేశాన్ని సర్వనాశనం చేశాడు. ఐగుప్తు దేశంలో తమ ప్రజల్ని బానిసలుగా పెట్టుకున్నప్పుడు, వారు పోయినప్పుడు మోసే ప్రవక్త 10 తెగులు చేస్తాడు. 10 తెగుల్లో వడగండ్లు వర్షం కూడా వస్తుంది. వడగండ్లు వర్షం నీరు కాదు, అగ్ని గంధకాలు దేశం మీద పడి భయంకరమైన చర్య అక్కడ జరుగుతుంది. ఆ దెబ్బకి వాటికి గుండాయి అంతా పడిపోయింది. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ వడగండ్లకు ఏం పుట్టింది? అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. చూడండి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బాధపడాలంటే వాడిని కొట్టడం అవసరం లేదు. ఇప్పుడు మనకి జీవనం ఉపాధి వేడి వల్ల కలుగుతుంది, పొలాల వల్ల. అవునా? ఈ పొలాలే లేకపోతే ఏం జరుగుద్ది? కలుగు చేస్తుంది. ఒక 4-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇసుకాగిపోయింది. ఇసుకాగిపోతే ఎన్ని పనులు ఆగిపోయాయి? బెల్లా పనులు ఆగిపోయాయి, సిమెంట్ పనులు అన్నీ ఆగిపోయాయి, పెయింట్ పనులు ఆగిపోయాయి. భయంకరమైన పరిస్థితి మనం చూస్తాం. కానీ అదేది కొద్ది కాలం ఊరికే. అయితే దేవుని ద్వారా ఈసారి ఇది వచ్చేసరికి 3వ భాగం కూడా ఏమైంది? కాలిపోయాయి. ఇంకప్పుడు ప్రజలు ఎలా ఉంటారంటే ఒకరినొకరు పేకదినంత కరువు వచ్చేస్తుంది. మొదటి రాజు 17వ అధ్యాయంలో ఉంటుంది. శత్రువులు ఇశ్రాయేలు దేశాన్ని ముట్టడేసినప్పుడు వారికి ఆహారం లేక కడుపు ముట్టిన పిల్లలను కూడా ఏం చేశారు? పీక్కొని తినేసినట్టు చూశారు. అలాంటి భయంకరమైన సంభవాలు జరగబోతాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే చెట్లన్నీ కాలిపోతాయి. మనకి గాలి ఇచ్చేది ఏంటి? చెట్లే. చెట్లు కానీ లేకపోతే మనం ఏమైపోతాము? అలవాటించి పోతాం. ఈ చెట్లు కావాలనే ఆక్సిజన్ వచ్చేది మనకి. ఆక్సిజన్ అంటే ఏంటి? మనకి పీలుస్తాం, పీల్చేదాన్ని ఆక్సిజన్ అంటారు. దాని వదిలిన తర్వాత లోంచి ముక్కులో నుంచి గాలి దాన్ని ఏమంటారు? హైడ్రోజన్. చాలా మంది ఎందుకని కోమలో తెలుసా? వారికి ఆక్సిజన్ అందక. రెండవది గుండె పట్టుకున్నా సరే ఊపిరి ఆడదు, నోరు తెలిసినా సరే ఊపిరి ఆడదు. అందుకనే హాస్పిటల్కి అనారోగ్యం తిన్నప్పుడు హడావుడికి ఏం పెడతారు? ఆక్సిజన్ అనేది పెడతారు. ఈ చెట్లు పోతే ఆక్సిజన్ అనేది ఆగిపోతాయి. అప్పుడు భూమి మీద కొన్ని కోట్ల రెట్లు మంది ప్రజలు ఎక్కువైపోతారు. ఇప్పుడు ఎన్ని కోట్ల మంది ఉన్నారు భూమి మీద? చెప్పండి. భూమి మీద ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు? 850 కోట్ల మంది దాకా ప్రస్తుతం భూమి మీద ఉన్నారు. 850 కోట్ల మంది ప్రభు వచ్చే వెళ్ళిపోయి మనం పడవ ఎంతబడిన తర్వాత ఇంకా ఎక్కువైపోతారు. ఒక ఇంట్లో 2-3 ఒక 4 ఉంటే కలిసి ఉండొచ్చు. ఒకే ఇంట్లో 10 మంది నివసించగలరా? ఆ దినాలను భూమి కూడా ఏమైపోద్ది? ఎక్కువైపోయింది. దేవుని బిడ్డలారా గమనించింది, ఇలాంటివన్నీ సంభవించినప్పుడు ప్రజలందరూ ఏమైపోతారు? ఆకలితో అలమటించి చచ్చిపోతారు. చూడండి ఎంత బాగా నాశనం అయిపోతుంది. ఇక్కడ
భూమిలో 3వ భాగము కాలిపోయింది, చెట్లలో 3వ భాగము కాలిపోయాం, పచ్చగడ్డి అంతయు కాలిపోయింది. పచ్చగడ్డి దేనికి అవి ఇస్తాయి చెప్పండి? పచ్చగడ్డి నుంచి మనం అనుకుంటాం కేవలం జంతువులే తింటే అనుకుంటాం. పచ్చగడ్డి నుంచి అత్తరు కూడా తయారు చేస్తారు. మీరు గట్కేశ్వర్ వెళ్తే ఒకసారి గట్కేశ్వర్ దగ్గర ఒక చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ దగ్గర పాస్టర్ గారు ఏం చేశారంటే, పాస్టర్ ఏదైనా మీకు తెలుసు అంటే తెలియదన్నాను. ఆ పార్కులో ఆ గడ్డి మొక్కను తీసి ఇచ్చారు. కోసి దాన్ని నలిపి వాసన చూస్తే మంచి స్మెల్ వచ్చింది. అత్తలు కూడా గడ్డి నుంచి వేస్తారు. వేసిన అత్తమే జయం. ఇంకా ఇప్పుడైతే ఆ పూర్వకాలం గడ్డి నుంచి అత్త తీసేవాళ్ళు ఎక్కువగా అత్తలు వాడతారు, ముస్లిం సోదరులు వాడతారు, ఇంకా మేము కూడా వాడతాం. ఎవరు నీట్గా ఉండటానికి ఉంటారన్నమాట. అది సువాసనకు వెదవెళ్ళింది. అయితే ఈ గడ్డ అనేది లేకపోతే ఏమవుతుంది? పశువులు వస్తాయి. పశువులు చచ్చిపోతే బతకడానికి ఏది ఉండదు. మనకి పాలు, పెరుగు, నెయ్యి, ఇప్పుడు నెయ్యిల్లో కూడా ఏమొస్తుంది? ఎక్కువగా కల్తీ. చూడండి తెలియట్లారా, అట్లా నాశనం అయిపోద్ది ఈ మొదటి దూత బోరుదినప్పుడు. తర్వాత రెండవ దూత బోరుదినప్పుడు ఏం జరిగిందని మనం చూసినట్లయితే తెలియట్లారా 8వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. హల్లెలూయా. ఇక్కడ మొదటి బోరుదినప్పుడు ప్రకృతి సమవాలు సంభవించినట్టు మనం చూశాం. ఇప్పుడు రెండవ బోరుదినప్పుడు ఏమి జరిగింది? ఆకాశం నుండి ఒక పెద్ద కొండ లాంటిది అగ్నిగంధకం అనేది ఎక్కడ పడిందంట? గుంతులో 3 భాగాలు ఉప్పాల గుంతు ఏమున్నాయి? సముద్రాలే ఉన్నాయి. మన భూమి తిరుగుతుందా? అంతే ఉన్నదా? చెప్పండి. తిరుగుతుందని ఎంతమంది నమ్ముతారు? అయితే ఈ తిరుగుతున్నప్పుడు వానరులు, ఋతుపవనాలు ఆ కాలానికి వస్తూ ఉంటాయి. మనకి ఎన్ని ఋతుపవనాలు ఉన్నాయి? 4 కాలాలు ఉన్నాయి. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం, ఇంకా వసంత ఋతువుకాలం. ఈ కాలంలోనే పొలాలు పడుతాయి, చెట్లకి చిగుళ్ళు వస్తూ ఉంటాయి. అయితే దేనికట్లారా ఈ భూమి అనేది తిరుగుతున్నప్పుడు మనుషులు జీవిస్తారు. ఒక్క నిమిషం భూమి అనేది ఆగిపోతే ఏం జరుగుతుందో తెలుసా? 10 అడుగుల కన్నా ఏదైతే ఉంటుందో భూమిని నీళ్ళన్నీ కప్పేస్తాయి. భయంకరమైన సునామీలు సంభవిస్తాయి. సునామీలు ఎప్పుడన్నా చూసారా? దగ్గరగా ఎవరు చూడలేదు. 2024 డిసెంబర్లో చెన్నైలో సునామీ వచ్చింది. కొన్ని వందల మంది ఆ జల సమాధి చనిపోయారు. 2012లో జపాన్లో సునామీ వచ్చింది. కొన్ని వేల మంది సముద్రంలో కలిసి చచ్చిపోయారు. ఈ మధ్యకాలం భూకంపాలు అనేవి మన తెలంగాణ, ఆంధ్రలో, విజయవాడ అక్కడక్కడ కూడా వచ్చాయి. అయితే దేవులారా చిన్నప్పుడు కూడా విన్నాను, ఆకాశం నుండి ఒక గులక భూమి మీద పడుతుంది, అందరూ చచ్చిపోతారు అనేసి కావించారు. ఆ చిన్నప్పుడు ఈ రాత్రి భూకంపం వస్తుంది, ఏంది మనం బతకం చచ్చిపోతాం అంటే చిన్నప్పుడు అమ్మ మా నాన్న ఎత్తుకొని చర్చిలో పోయి పడుకోం. వేసినస్తే ఎందుకని కారణమే 2012లో కూడా భూకంపం సర్వనాశనం అయిపోద్ది అనేసి కావించారు. కానీ అది ఆ వార్త ఎప్పుడు ఉన్నది ప్రభావం వెళ్ళింది 2010 నుంచి 2012 జరిగింది.
అయితే దేవుని పట్ల అలాంటివి మనుషులు కానిస్తారు. తర్వాత వాడు ఏం చేశాడంటే ఆ సినిమా ప్రమోషన్ కోసం వాడు చేశాడు. లేడీస్ చూడండి సినిమాని 2012. హల్లెలూయా. అంటే దేవుని పట్ల గమనించండి, మనుషులు చెప్పేవి మనము వినకూడదు, కానీ బైబిల్లో చెప్పి మనం వినాలి. ఈ రాకడ సమాజం ఎప్పుడు సంబంధిస్తా తెలుసా? సంఘము ఎత్తబడినప్పుడు. అయితే ఈ ఒక మహాపర్వతం పెద్ద అగ్నిగోళం కొండది ఎక్కడ పడింది? సముద్రంలో పడతాయి. సముద్రాలలో అగ్నిపర్వతాలు ఉంటాయి, మీకు తెలుసా? సముద్రాలలో అగ్నిపర్వతాలు ఉంటాయి. మీరు ఏమైనా అగ్నిపర్వతాలు చూసారా దగ్గర నుండి? అగ్నిపర్వతాలు మీరు మంగళగిరి వెళ్ళినప్పుడైతే, నేను చదువుకునే రోజుల్లో మంగళగిరి వెళ్ళాను. ఆనకాల స్వామి దేవాలయం ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్. అసలు ఈ పరిస్థితి ఏందనేసి ఎక్కా. కిందంతా భయంకరమైన అగ్ని పర్వతం అది. అందులో ఆ అగ్ని అనేది పైకి రాకుండా ఏం చేస్తారంటే ఆనకాలు పోస్తారు. బెల్లం అనేది గుర్తుపెట్టేది మనం చేసుకుని తాగుతుంది కదా, అందుకని దానికి ఏం పేరు? ఆనకాల స్వామి అని పేరు. అది ఒక్కసారి బద్దలైతే ఆ చుట్టుపక్కల మొత్తం కేరళ గోడు అయిపోతాడు. దేశం అర్థమే జయం. అయితే దేవుని పట్ల గమనించండి, ఎలాంటి భయంకరమైన ఒక విస్ఫోటనం అనేది సంభవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈ వచ్చినప్పుడు ఎక్కడ పడింది అది? సముద్రం పడ్డప్పుడు సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ 3వ భాగం చచ్చిపోతాయి. ఎన్నో భాగం చచ్చిపోతాయి? ఇప్పుడు మనకైతే అన్నము ఎంత తింటున్నాం? సముద్రము దేవుళ్ళు నివసించే వాళ్ళు వేడితో జీవనం సాధిస్తారంటే చేపలే. వాళ్ళు ఇప్పుడు చేపలైందే ముక్కలైందే లేదన్నమాట. మీరు పశ్చిమ గోదావరి సైడు, కాకినాడ సైడు ఈ ఏరియాలో వెళ్ళినట్లయితే వాళ్ళు రోజు చేపలతోనే వాళ్ళ జీవనం. చూడండి, కోడిగుడ్లు కానీ ఎలాంటి విటమిన్స్ కానీ ఏమి ఉండవు. ఈ అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. ఆ దీవుల్లో కూడా అరవై జాతి ప్రజలు ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. నార్త్ సెంటినల్స్ దీవులు అనేవాళ్ళు. అదే చేస్తారు, చేపలు పట్టుకొని తినేస్తారు. మీకు సముద్రం ఏమంటే ఏం చెప్పగలరు? తక్కువ చేపలు, ఇంకేమి ఉంటాయి? మింగళాలు, ముసలు, ఇంకా ఎంగపిచ్చలు. సముద్రంలో మనకు తెలిసింది 100% కూడా తెలియదు. దేవుని ప్రకారం మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఆకాశం గురించి, చంద్రమండలాల గురించి, గ్రహాల గురించి వాళ్ళు పరిశోధన చేశారు, కానీ సముద్రంలో ఏమన్నా జీవులు పరిశోధన చేయలేదు. సముద్రంలో కొన్ని లక్షల జీవరాశులు ఉంటాయి, మన కంటికి కనపడని జీవరాశులు. మన కంటికి కనపడని జీవరాశులు సముద్రంలో ఉంటాయి. హల్లెలూయా. అయితే ఇవన్నీ సముద్రం మీద పడినప్పుడు అందులో 3వ భాగం చచ్చిపోయినప్పుడు ఇంకొన్ని కోట్ల మంది ప్రజలు ఏమైపోతారు? చచ్చిపోతారు. అయితే సముద్రం ఏమైపోయింది? రక్తం అయిపోయింది. అయితే సముద్రము నీళ్ళు ఎవరు తాగారా? ఇంకొక సముద్రం దగ్గర చూసుకునేవారు ఎవరు లేదు. నేను చాలాసార్లు చూశాను. చేరాలు వెళ్ళినా సరే, చేరాల దగ్గర స్టోన్ ఫోరం ఉంటుంది, ఆ నుంచి ఒక 5 కిలోమీటర్లు నడిచి కూడా వెళ్ళవచ్చు. తమిళనాడు వెళ్ళినప్పుడు కన్యాకుమారి మహాసముద్రం దగ్గరికి వెళ్ళాలి. దాని పేరు ఏంటి? హిందూ మహాసముద్రం. గంగా, యమున, సరస్వతి అనే సముద్రాలు అంటారు. అరబిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలని కూడా వాటిని అంటారు, బంగాళాఖాతం. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి అందులో స్నానం చేసిన కేతపడతం దిగి నోట్లట్టు పోయగానే గొప్పగా ఉన్నాయి. అలాగే ఏం ఎక్కువ ఉన్నాయని చూశాను. దేవుని బిడ్డలారా చూడండి, నీళ్ళు పడు నీళ్ళన్నీ ఏమైపోయాయి? రక్తముగా మారిపోయినప్పుడు జీవులన్నీ చచ్చిపోయాయి. భూమి అంతా ఏమైపోయింది? కంపు కొట్టింది. ఐగుప్తు దేశంలో నీటి మీద మోసే కొట్టగానే నీళ్ళు ఏమైపోయాయి? రక్తం అయిపోయినప్పుడు
అందులో చేపలు మొసలు చచ్చి కుళ్ళిపోయి కంపు కొట్టాయి. ఆ కంపుకి వాళ్ళు ఏం చేశారు? భరించలేకపోయారు. ఒక కుక్క తెచ్చి దాన్ని ఎవరు పడేయకపోతే గబులు కుట్టి వాసన గబులు వచ్చినప్పుడు మనం ఉండగలమా? వాసన తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోతాం. చూడండి దేవుని బిడ్డలారా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ దినాలలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే గోడలు కూడా ఉంటాయి. భూమి మీద ఇప్పుడు మనకు బయట కనిపించే వెహికల్స్ చాలా తక్కువ. ఎక్కువ వెహికల్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా? ప్రపంచం ఎక్కువగా రవాణా ఎక్కడో తెలుసా? గోడలోనే, సముద్రాల మీద ఎక్కువ ప్రయాణం చేసేది. హల్లెలూయా. సముద్రాల్లోనే ఎక్కువగా ఎగుమతులు దిగుమతులు జరిగేవి. ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటా సూయజ్ కెనాల్ అనే ఒక నదిలో ఈజిప్ట్ నుండి అటు ఇస్రాయేల్ ఆ దేశాన్ని కలుపుకొని వస్తుంది. అక్కడ సూయజ్ కెనాల్లో ఒక షిప్ ఎరకపోయింది. 10 రోజులు 4 రోజులు ఎరకపోయినందుకు కొన్ని లక్షల కోట్లు నష్టం వచ్చేసింది. చూడండి, ఎలాంటి గోడలు కూడా ప్రయాణం చేసిన కూడా ఏమైపోతారు? చచ్చిపోయి భస్మమై పోతారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే గోడలు కూడా ఏమైపోతాయి? నాశనమై పోతాయి. గోడ సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నిలవగలదు. ఒక్కసారి ఆగినందుకు మునిగిపోయింది. మునిగిపోతే ప్రాణాలు ఉంటాయా? ఒకవేళ మా దగ్గర ఏదొచ్చు ఇదొచ్చు అన్నా కానీ ఎంతసేపు కొట్టగలరు? ఆడిసినంతసేపు ఉంటారు. శక్తి అయిపోయిన తర్వాత మునిగిపోయి వేసినంతనే జయం. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10వ వచనం, మూడవ దూత బూర ఊదినప్పుడు మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బొగ్గల మీదను పడెను. నదుల 3వ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 3వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది? పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశం నుండి వచ్చి చిన్న చిన్న నదుల మీద పడ్డాయి. మాకు తెలిసిన నదులు ఏమేమి చెప్పండి? గోదావరి అనేది, కృష్ణ అనేది, ఇంకంతే మనకు తెలిసినంత మించి ఏమి తెలియదు. కానీ భూమి మీద నదులు చాలా ఉన్నాయి. నైలు నది కానీ, గలిలియా సముద్రాలు కానీ, నర్మదా నది, తుంగభద్ర నది, కృష్ణా నది. మన కృష్ణా నది అయితే ధైర్యమైనగా మనం చూడవచ్చు. మన సాగర్ ఉన్నా సరే కృష్ణా పేరు, దాని పేరు ఏంటి? కృష్ణా నది. విజయవాడ ఉన్నప్పుడు విజయవాడ బ్రిడ్జ్ మీద వెళ్ళేది కూడా అదే. ఒకసారి ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఒక గోదావరి నది ఒడ్డున దరిదాపు 3 కిలోమీటర్లు గడుపుకుంటుంది. అది భద్రాచలం నుంచి వెళ్ళాలి. ఎలాంటి నదుల మీద నక్షత్రాలు చేంజ్ చేస్తే పెద్ద నక్షత్రం పడింది. ఇప్పుడు మనకి నక్షత్రాలు బాగా వస్తాయా, ఐడిగా వస్తాయా? ఈ నక్షత్రాల గురించి చూసినట్లయితే నక్షత్రాలు అనేవి సూర్యుని కన్నా 100 రెట్లు మహాప్రకాశంతో ఉంటాయి. అర్థమవుతుందా? భూమి కన్నా పెద్దది, సూర్యుని కన్నా పెద్ద నక్షత్రాలు. మనం చూసేది 0 డిస్టెన్స్లో వాటి మనం చూస్తాం. దగ్గర ముందు చూసినట్టు మనం మారిపోయి చచ్చిపోతాం. ఇంతకుముందు ఏం పడింది? పెద్ద అగ్నిగుండ సముద్రంలో పడితే జీవరాశులను తెచ్చాయి. ఇప్పుడు నక్షత్రం అనేది ఈ నీటి బొగ్గల మీద పడ్డప్పుడు 11 వచనం చూసినట్లయితే ఆ నక్షత్రములకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చిరి. హల్లెలూయా. చూడండి, మాచిపత్రి ఆకు ఇక్కడ చూసారా మీరు? మాచిపత్రి ఆకు, ఈ మాచిపత్రి ఆకు భయంకరంగా
కఠోరంగా చేదుగా ఉంటుంది. వీటితో ఏం చేస్తారంటే ఆయుర్వేద మందులు, మెడిసిన్ వాటిని తయారు చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా, వీటిని ఇంకా వినాయక చవితిలోప్పుడు కూడా మాసిపత్రాన్ని కడతారు, జామకాయలు ఈ కాకులతో పాటు. అయితే మనం ఊహించినట్టు, మనం ఆలోచించినట్టు ఎలాంటి మాసిపత్రి లాంటిది పడిద్ది, కానీ మనం ఊహించినవి ఇలాంటివి కావు. హల్లెలూయా. అంటే దానికి ఈ రాసింది ఎవరు? అన్నింటినీ పూజారులే. పూజారులు ఇప్పుడు గ్రీక్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు వారికి వచ్చిన ట్రాన్స్లేటర్లో ఈ పేరు అనేది వాళ్ళు పెట్టారు. అందుకని దాని పేరు ఏంటంట? ఆ నక్షత్రమునకు మాసిపత్రి అని పేరు. అందువలన నీళ్ళలో 3వ భాగము మాసిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చి. మీరు ఇక్కడ ఉప్పు నీళ్ళు తాగారా? ఉప్పు నీళ్ళు అంటే అడుపులు ఎక్కువ వచ్చినప్పుడు ఉప్పు వేసుకుని తాగే కాదు. నీకు తెలుసో లేదో, మన స్కూల్లో ఉప్పు నీళ్ళు పంపు ఉండేది. ఆ ఉప్పు నీళ్ళు తాగితే ఎట్లా ఉంటే కఠోరంగా చేదుగా ఉండి వాంతులు అవుతాయి. ఆ దినాలలో ఇప్పుడు మనకి వాటర్ ప్లాంట్లు అన్నీ వచ్చి మనం హ్యాపీగానే మంచినీళ్ళు తాగుతున్నాం. ఇదివరకు కుళాయి నీళ్ళనే ఉండేవి, పైపు నీళ్ళు అని అంటాం. చిన్నప్పుడు చెరువు నీళ్ళు కూడా తాగిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇది ఎప్పుడైతే నక్షత్రం అనేది అందులో బాధితో ఏమవుతుంది? నీళ్ళన్నీ, నదులన్నీ ఏమైపోతాయి? చేదైపోతాయి. చేదు నీళ్ళు తాగినప్పుడు మనిషి బతగలడా? నీళ్ళు తాగినా సస్తాడు, తాగకపోయినా గుర్తిండి సస్తాడు. ఇలాంటివన్నీ ఎవరు సమర్పిస్తాయి? దేవుణ్ణి నమ్ముకొని వారికి, భూమి మీద దేవుని మీద లేకుండా ఉన్నవారికి, దేవుడు తెలిసి నిర్లక్ష్యం చేసే వారికి, రక్షణ గురించి తెలిసి మమ్మీ మాకు చెప్పేదని ధరిస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి ఇలాంటివన్నీ జరుగుతాయి. ఏసి చెప్తాయి. మీరు అందరూ పొలాలు పోతున్నారు, ఏ నీళ్ళు తాగుతున్నారండి? కాలంలో బాగా నీళ్ళే తాగుతారు. మన చిన్నప్పుడైతే ఆ కాలం నీళ్ళే తాగి ఉన్నట్టు మనం మీ అందరూ తెలుసు. మరి ఇప్పుడైతే మరి క్యాన్లు కొట్టుకుని పోతున్నట్టు అనుకుంటున్నాను. కానీ ఆ దినాలలో ఈ నీళ్లు కూడా ఏమైపోతాయి? మన పూర్వ దినాలలో కాలం నీళ్ళు తాగి బతికేవాళ్ళు. చిన్నప్పుడు తాతల ముత్తాతల కాలంలో బండ ఉంటుంది కదా, బండ మీద కూడా అన్నం తినే రోజులు కూడా ఉన్నాయంట. కానీ చూడండి, ఈ నక్షత్రం అనేది మాసిపత్రి నక్షత్రం ఎప్పుడైతే అన్ని నదుల మీద పడిందో నీళ్ళన్నీ ఏమైపోయాయి? చేదిపోయాయి. ఈ చేదు నీళ్ళు తాగితే బతుకుతారా? చచ్చిపోతారు జనం. చూడండి, ఈ భూమి మీద ఇంకొన్ని లక్షల మంది చనిపోయినట్టు మనం చూస్తాం. ఇంకా ఆ కిందకి మనకి చూసినట్లయితే 12వ వచనం, 4వ దూత సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. చాలు. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశించుకున్నట్లును రాత్రిలో 3వ భాగమున చంద్ర నక్షత్రం ప్రకాశించుకున్నట్లును వాటిలో 3వ భాగము కొట్టబడెను. హల్లెలూయా. చూడండి, ఆ దినాలలో భయంకరమైన సంభవాలు జరుగుతాయి. 8 దినాలు అసలు 3వ భాగమున చీకటి కమ్మింది. అంటే ఇప్పుడు ఉదయకాలమా సాయంకాలమా? రాత్రి అయితే చీకటి. ఈ ఉదయకాలంలో ఏం జరుగుద్ది అంట? చీకటి కమ్మింది. ఎందుకని? అప్పటివరకు
చంద్రగ్రహణం వచ్చినప్పుడు భూమి సేకరైతే చిన్నప్పుడు అనేవాళ్ళు. యెహోషువ కాలంలో చూసినట్లయితే సూర్యచంద్రుని ఆగిపోమని ప్రారంభించినప్పుడు ఒక దినమంతా ఏమయ్యాయి? ఆగిపోయాయి. హిజ్కియా దేవుని సన్నిధిలో సావు బతుకుతూ అని దేవుడు ఆజ్ఞాపించినా సరే నేను చెప్తున్నట్లు ప్రూఫ్ ఏదని అడిగినప్పుడు ఒక 10 గంటల్లో ముందున్నట్టు వెనకపోయింది ఆ దినాలు. అర్థమైందా? అట్లా పట్ట పగలే చీకటి కమ్మిపోయింది. ఐగుప్తు దేశంలో కూడా 3 దినాలు సూర్యుడు చీకటిగా కమ్మినట్లు మనం చూస్తాం. ఆఖరిగా మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా 3వ భాగము కూడా ఏమైపోయింది? అంతా శూన్యమై పోయింది. ఇంకా చూసినట్లు సూర్యుడు ప్రకాశించుకున్నట్లు రాత్రిలో 3వ భాగంలో చంద్ర నక్షత్రాలు ప్రకాశించుకున్నట్లు వాటి 3వ భాగము మొట్టమొదటి. రాత్రి నక్షత్రాలు కానొస్తాయి, కానీ మనకి ఎప్పుడు నక్షత్రాలు కాదు చెప్పలేదు. రాత్రి పూట వర్షాకాలం మబ్బులు పడితే మబ్బులు అడ్డుకుండి కానరావు. ఎందుకైనా నక్షత్రాలు దగ్గరగా ఉంటే ఒక్కరు కూడా మాకు భూమి మీద వేల కోట్ల కిలోమీటర్ల హైట్లో అవి ఉన్నాయి. 11వ వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు ఊరబోచున్న ముగ్గురు దూతల ఊరల శబ్దముల వంటి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అయ్యో అయ్యో అని గొప్ప శబ్దముతో స్వరముతో చెప్పుట వింటిని ఇక్కడ మనం చూస్తాం. ఈ ఆకాశం ఎగురుచున్న ఎవరో ఒక పక్షిరాజు. అంటే పక్షిరాజు అంటే మనకి ఏమర్థం కావాలి? గద్ద. గద్ద ఎప్పుడు చూసేది? చూసారా? గద్ద అనేది ఇస్రాయల్ విషయాలలో ఇంకా పక్షిరాజులు ఉంటాయి. గద్ద ఇంకా పెద్దగా ఉంటాయి, రాములు అనేవి ఉంటాయి. అయితే ఆ దర్శనంలో భక్తుడు ఏం వస్తున్నాడు? ఆకాశ మధ్యములు అంటే భూమికి ఆకాశానికి మధ్యలో పక్షిరాజు ఎగురుచు బోర్లు ఊరుతున్నాడు. బోర్లు అంటే ఎలా తిరిగే బోర్లు కాదండి, ఈ ఒక జంతువు కొమ్ములతో పొడి ఉంటాయి. ఎప్పుడన్నా దొరికితే తీసుకొని వస్తాను. ఈ ఇశ్రాయేలీయులు ఆ దినాలలో వాళ్ళు ఐగుప్తు నుంచి నడిచేటప్పుడు ఇప్పుడు అలాగా వాళ్ళకి సిస్టమ్ లేదు. ఇప్పుడు మనం మైండ్లో మాట్లాడితే ఊరంతా వినపడేది. మరి ఆ జనాలు ఎక్కడ వినపడేది? భూ అని ఓర ఊదినప్పుడు మనం ఎక్కడి నుండి కదిలిపోవాలన్నప్పుడు ఏం జరుగుద్ది? దేవుడి పైన మేఘాన్ని కలగజేస్తాడు, రాత్రి అగ్నిస్తంభాన్ని కలగజేసేవాడు. అట్లా వాళ్ళు నడుచుకుంటూ ఆ మేఘం ఎక్కడికి తగ్గిపోద్దో అక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. యేసురక్తమే జయం. ఈ దేవుని బిడ్డలారా ఇక్కడ మనగా చూసినట్లయితే బోర ఊదినప్పుడు ఏమేమి సంభవించాయి? యుద్ధాలు సంభవించాయి. యుద్ధాలు ఎన్నిసార్లు? అయ్యో 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 ఉంది 3 సార్లు. మీరు ఇది చెప్తే మొత్తం అవుతారు. ఇప్పుడు అది ఏదో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందో తెలుసా? 1914 నుండి 1918 వరకు జరిగింది. ఎప్పుడు జరిగింది? మీరు రాసుకుంటే 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత మంచిగా ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ కలవలు పుట్టుకోవడం స్టార్ట్ చేశారు. 2వ ప్రపంచ యుద్ధం కూడా సంభవించింది. మొదటి అయ్యో దానికి 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. యేసురక్తమే జయం. చెవిగలవాడు ఆలోచించిన మాటలను వినుగాక. ఆమేన్. తర్వాత 2వది అయ్యో ఉన్నది. 2వ
అయ్యో దగ్గర నెరవేరిన ఒక ప్రవచనం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం. ఏంటది? రెండవ ప్రపంచ యుద్ధం. ఇది 1939 నుంచి 1945 వరకు ఈ రెండవ అయ్యో అంటే యుద్ధం జరుగుతుంది. ప్రజలందరూ భూలోకం అంతా కొట్టుకుంటారు, కొట్టుకుని చచ్చిపోతారు. లక్షల కోట్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ధన నష్టం, భయంకరమైన సంభవాలు వస్తాయి. ఎక్కడో ఉక్రెయిన్ కొట్టుకున్నారు. మన ఇండియాలో ఏమవుతుంది? పెట్రోల్కి రేట్లు పెరుగుతున్నాయి. పెట్రోల్ కొనుక్కోలేక 50 వాహనాలు అక్కడే స్తంభించిపోతాయి, ప్రయాణాలు చేయలేదు. ఒకవేళ చాబోతులో ఉంటే ఎక్కడి నుంచి గుంటూరులో విజయవాడకు రాస్తారు, వాహనాలకు ఆయిల్ లేదు, మధ్యలో ఏమవుతాడు? అవుట్. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ అప్పుడు దినాలలో జరిగాయి. మొదటి అయ్యోకి మొదటి ప్రపంచ యుద్ధం. రెండవ అయ్యో దానికి రెండవ ప్రపంచ యుద్ధం అని జరిగింది. ఎప్పుడు జరిగింది చెప్పండి? 1939 నుండి 1945 వరకు ఈ రెండవ అయ్యో జరిగింది. అక్కడ ఇంకొక అయ్యో ఉన్నది. ఈ ఇంకొక అయ్యో ఏంటంటే జరగబోయే మూడవ ప్రపంచ యుద్ధం. యేసు అర్థమే జయం. ఇలాంటివి మన ముందు జరగబోతున్నాయి. ప్రపంచంలో మనం చూసినట్లయితే యుద్ధ వాతావరణాలు ఉన్నాయి. ప్రపంచాలకి పెద్ద దేశం ఏది? అమెరికా. కానీ దేవుడి రాజ్యం నీతి, న్యాయం, సమాధానాలతో నడిస్తే మన ప్రపంచం దేనితో నడుస్తుంది? అరబీలు ఇచ్చే ఆయుధంతో నడుస్తుంది భూమి మీద. వాళ్ళు కానీ ఆయుధం కానీ ఆపేస్తే ఇంకా భయంకరమైన శ్రమలు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రపంచ వాహనాలు నడవాలన్న ఏది కావాలి? ఆయిల్ కావాలి. ఈ బావులు ఎవరి దగ్గర ఉన్నాయి? సౌదీ అరేబియాలోనే ఉన్నాయి. ఇప్పుడు వారికి ఇశ్రాయేలుకి ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలలో జరిగే పరిస్థితులు ఏంటి? భయంకరమైన పరిణామాలు వస్తాయి, కరువులు వస్తాయి, కఠోరమైన శ్రమలు వస్తాయి. చైనా వాడి దగ్గర శ్రీలంక వాడు ఏం చేశాడు? అప్పు తీసుకున్నాడు. అప్పుని తీర్చలేక వాడు ఏం చేశాడు? వాడికి వచ్చే ఎగుమతులు మొత్తాన్ని నిలిపివేశాడు. నిలిపేసినప్పుడు మనకు పాల ఎంత? ఒక 35 రూపాయలు. కానీ అక్కడ ఆ పాల రేటు ఎంత అండి? 450 రూపాయలు. చూడండి, పాలు లేకపోతే పిల్లలు ఉండగలరా? ఉండలేదు. ఎలాంటి భయంకరమైన దుశ్చర్యలు జరుగుతాయి. మూడవ అయ్యోకి ఏంది? మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరగబోతున్నది. ఒకవేళ మనం బతుకుంటే వాటి మనం చూస్తాం, లేదంటే మనం ఏసైకి పోతాం. ఏసినంతనే జయం. ఇది 7 దూతల్లో బోరులకు జరిగిన మహా సంఘటన. కావున ఏ దినమో, ఏ గడి, ఏ క్షణమో ప్రభువు వస్తుడు మనకు తెలియదు. కావున మనమందరం ఏం చేయాలి? మనకిచ్చిన ఆపని దివిజులు పట్టుకొని సిద్ధంగా ఉండాలి. యేసు వచ్చే సమయము అతి సమీపంగా ఉన్నది. ఆయన ఏమంటున్నాడు? ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. దొంగ మీకు చెప్పేసి వస్తాడా? నేను ఈ రాత్రి మీ ఇంట్లో దొంగతనం చేస్తున్నానని చెప్పవుతాడా? రాదు. కావున కాలాలు, సమయాల్లో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చి ఆయన కొరకు మనం ఎదురు చూసినప్పుడు, ఆయన కడపలో ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే రెప్పపాటులో మొదటిగా క్రీస్తుని మృతులైన వారు లేస్తారు. ఆ తర్వాత సజీవులైన మనము దేవుని ఎదుగు మళ్ళా తిరిగి వెళ్తాం. హల్లెలూయా. దేవుడు ఈ రాకడ దినాలలో ఆయన వచ్చినప్పుడు మనమందరం ఎత్తబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి.